జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. చక్షుషే జగతాం కర్మ సాక్షిణి తేజసామిదే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమః. సర్వ జగములకు చక్షు వంటి వాడును, సర్వ కర్మలకు సాక్షియును, తేజస్సులకు నిధియును, మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్య భగవానునికి నమస్కరిస్తూ జూలై నెల కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చెప్తూ ఉన్నాను. ముందుగా రవి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రవి వ్యయంలోను జన్మ రాశిలోను సంచరిస్తున్నాడంటే 17 వరకు 12వ స్థానంలోను, దాని తర్వాత 18 నుంచి 31 వరకు జన్మరాశిలోను అంటే 1వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో సంచారం వల్ల జాతకుడు చెడు ఫలితాలే పొందుతాడు. మనసు ప్రశాంతంగా లేకపోవడం, ఆరోగ్యం బాగా లేకపోవడం, బుద్ధి బలం అనేది క్షీణించడము, అనుకున్న పనులు జరగకపోవడం, విదేశీయానము, ఖర్చులు పెరగడము, శత్రువులతో ఇబ్బందులు కలగడము, గౌరవ భంగము, ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోవడము, మానసిక బాధలు పెరగడం వంటివి జరగవచ్చు. ఇక కుజుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో సంచరించే కుజుడు అశుభ ఫలుడు. వాక్కు కఠినంగా ఉండడం చేత ఇతరుల యొక్క ఆగ్రహానికి గురి కావడం, తద్వారా వారి సహకారం అనేది లభించకపోవడం, తద్వారా కార్య విలంబన ఏర్పడడం, ధనాదాయం తగ్గిపోవడం, కుటుంబంలో తగాదాలు ఏర్పడడం, ధన సంపాదనకు చేసే ప్రయత్నాలు అనుకూలించకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇక బుధుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. 1వ స్థానంలో సంచరించే బుధుడు పాప ఫలాలను కలిగేస్తాడు. కంఠానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడతారు. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. క్రయ విక్రయాలు లేకపోవడం వల్ల వ్యాపారాలు అభివృద్ధి అనేవి చెందవు. అతి కష్టంతో కొన్ని పనులు మాత్రమే పూర్తి చేస్తారు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి గురుడు వ్యయ భావంలో సంచరిస్తున్నాడు. 12వ ఇంట సంచరించే గురుడు శుభ ఫలితాలను ఇవ్వడు. ధనాదాయం అనేది తగ్గిపోయి రుణాలు చేయవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సరైన ఆహారం లభించకపోవడం వంటివి జరగవచ్చు. నిద్రాభంగం ఏర్పడవచ్చు. అధికారం కోల్పోవలసి రావచ్చు. ఇతరుల దేశాలకు వెళ్ళవలసి రావచ్చు. సంతానపరంగా సమస్యలు తలెత్తవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. వాటికి డబ్బులు ఖర్చు చేస్తారు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారి శుక్రుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానంలో ఏ గ్రహమైనా అత్యంత శుభ ఫలితాలను కలుగజేస్తారు. వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. అనేక సౌకర్యాలను పొందుతారు. శీల మూలకంగా కలత్ర మూలకంగా ధనలాభం అనేది లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం అనేది లభిస్తుంది. శరీరపు కాంతి అనేది పెరుగుతుంది. ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. స్త్రీలకు సంబంధించిన వివిధ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, చీరలు కొనుగోలు చేస్తారు. తర్వాత శని యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 9వ రాశిలో సంచరించే శని అశుభ ఫలుడు. పనిచేసే వారితో ఇబ్బందులు కలగడం, దూర ప్రయాణం చేయవలసి రావడం, వాటి ద్వారా ఇబ్బందులు కలగడం, ఏది కలిసి రాకపోవడం, తండ్రితో గొడవలు, ధైర్యం కోల్పోవడము, గౌరవ భంగము, తండ్రికి అనారోగ్యం కలగడము, తండ్రితో గొడవలు కావడం వంటివి జరగవచ్చు. ఇక రాహు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రాహు అష్టమంలో సంచరిస్తున్నాడు. గోచారంలో అష్టమ రాహు శుభ ఫలితాలను కలుగజేయడు. అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతాయి. సరైన భోజనం లేకపోవడం, అనుకోని సంఘటనలు జరగడం, సోదరులకు ఆపదలు కలగడం, కలత్రానికి ఇబ్బందులు కలగడము, ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు, ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము చెల్లించకపోవడం వల్ల అపరాధ రుసుము చెల్లించవలసి రావడం అనేది జరగవచ్చు. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి కేతువు ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు. ద్వితీయ కేతువు పాప ఫలదాత. వేదాంత రహిత వాక్కులు, వేదాంత ధోరణితో మాట్లాడడము,
కుటుంబంలో కలహాలు ఏర్పడము, ధనాదాయం సరిగా లేకపోవడము, చెడు ఆలోచనలు అనేవి కలగడము, చేసే ప్రయత్నాలు ఫలించకపోవడం లాంటివి జరగవచ్చు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఇప్పుడు ఈ వీడియోలో 9 రాశుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను, అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను. ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు, అంటే సక్సెస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది, మాకు జయం కావాలి, అనుకున్న పనులు కావాలి, చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి. అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము, లేకపోతే రుద్రాభిషేకము, సూర్య దేవాలయ దర్శనము చేసుకోవాలి. అంటే మేము చదువుకోలేమండి, ఇంకా ఏమైనా పరిహారాలు ఉంటాయా అంటే రాగి వస్తువులు కానీ, లవంగం కానీ, దాల్చిన చెక్క కానీ, కేసరి, అల్లము, యాలకులు, మిరియాలు, గోధుమలు, అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయం కలుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. తర్వాత గ్రహం చంద్రుడు. చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం, అంటే మోసపోవడం, నష్టం, మార్పులు, ప్రయాణము, మనసు ప్రశాంతంగా ఉండడం. అంటే చంద్రమా మనసో జాత అంటారు కదా, అంటే మనసుకు కారకుడు చంద్రుడు. అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి, ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు కావడానికి, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి, చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి, అంటే వ్యవసాయ రంగము, పాలు, దాని ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, రసాయన వస్తువులు, నూనె వ్యాపారము, కిరాణా కొట్టు, బేకరీ, పశుగ్రాసము, ప్రయాణము, సముద్ర ఉత్పాదిత వస్తువులు, జ్యోతిష్కులు, కంపౌండర్లు, నావికులు, చాకలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. అంటే వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ, లలితాదేవి ఉపాసన కానీ, సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ, శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించిన చాలా మంచిది. ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ, ఉప్పు, బియ్యము, పాలు, పెరుగు అన్నం, దద్దోజనం, వెండి కానీ, ఈ బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. దాని తర్వాత కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం, కలహాలు, అహంకారము ఉంటుంది. అంటే స్త్రీలకు వివాహ కారకుడు ఎవరంటే కుజుడు. పురుషులకైతే శుక్రుని చూస్తారు, స్త్రీలకైతే కుజుడిని చూస్తారు. అయితే ఈ కోపం తగ్గడానికి, గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది, ఆ స్వభావాన్ని పోవడానికి, అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం, కుమారస్వామి గుడికి వెళ్ళడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి, స్కంద పురాణం చదువుకోవడము, వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము, ఉల్లిపాయ, ఎర్ర మిరపకాయలు, రాగి లోహము, ఎర్రపప్పు, అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి, అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. రాగి లోహము, ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది, కలహాల జోలికి వెళ్ళరు, స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దాని తర్వాత బుధుడి యొక్క ఫలితాలు. ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు, స్నేహానికి, వ్యాపారానికి కారకుడు బుధుడు. అయితే మంచి విద్య లభించాలి, మంచి స్నేహితులు లభించాలి, వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే
శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం, శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం, నారాయణ మంత్రాన్ని చదువుకోవడం, అంటే విష్ణు సహస్రనామ పారాయణం, తర్వాత పెసలు దానం చేయడం, పంచలోహాలు దానం చేయడం. ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు. ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది, మంచి స్నేహితులు లభిస్తారు, వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు. గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు. పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము, జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని, అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి. మీ గురుదేవులు మీకు ఇష్టమైన గురువులు కానీ, మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి. టెంకాయ దానం చేయండి, లేకపోతే వక్కలు, తేనె, నెయ్యి, బంగారము, శనగలు దానం చేయండి. ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి. గురువుకు సంబంధించిన చేసినట్లయితే అనుకోకుండా సంఘటనలు ఏమి జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడు ముఖ్యంగా భార్యకు, వివాహానికి, సంపదలకు, ధనానికి ఈ శుక్రుడు కారకుడు. మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా, వివాహం అయిన తర్వాత వారిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా, సంపదలు పెరగాలన్నా, ధనం లభించాలి అన్నా కూడా ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి, అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి. తర్వాత శ్రీరంగం దర్శించండి, శ్రీ స్తోత్రాన్ని చదువుకోండి. తర్వాత చక్కెర, అలచందలు, పసుపు, బంగారం అనేది దానం చేయండి. అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది. వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది, సంపదలు అనేవి పెరుగుతాయి, ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మకారకుడు. కర్మ అంటే మనం చేసే వృత్తులు, వ్యాపారాలు ఏదన్నా కావచ్చు. వ్యాపారం చేయొచ్చు, సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు, భాగస్వామి వ్యాపారం ఏదైనా చూసుకోవచ్చు. ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి, వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి? ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకోండి. అంటే సోమవారం కానీ, ఆరుద్ర నక్షత్రం రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి. ఒకసారి చేసి ఆగిపోవద్దు, ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆవాలు, నువ్వులు దానం చేయండి. నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి, లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో. తర్వాత రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ, అనారోగ్యం, విదేశీయానం. అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి, రోగాలు రాకూడదు. అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు. రోగాలు లేకుండా ఉండడానికి విదేశీయానం చేయాలి, విదేశాల్లో వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి. నవగ్రహ ఆలయాలు నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి. దుర్గా సప్తసతి అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి, అది పారాయణం చేస్తూ ఉండాలి. ఆవాలు దానం చేయాలి, అలాగే మినుములు కూడా దానం చేయాలి. ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే
ఫారెన్కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. కష్టం లేకుండానే, అతిగా కష్టపడకుండానే మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. తర్వాత కేతు. కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే, కేతు ఏం చేస్తున్నాడు? అడ్డంకులు, కార్య విముక్తి, బంధనము, ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు. ఇలా ఏం లేకుండా, అడ్డంకులు లేకుండా ఉండాలి, కార్యవిముక్తి, బంధనం లేకుండా ఉండాలి, ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి. నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. కాళహస్తి, శ్రీకాళహస్తి, చిత్తూరు దగ్గర శ్రీకాళహస్తి ఉంది కదా, అది సందర్శించండి. తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. అలాగే ఉలవలు దానం చేయండి. ఉలవలను హోమంలో వాడవచ్చు, లేదా దానంగా కూడా ఇవ్వచ్చు. ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డంకులు తొలగిపోతాయి, కార్య విముక్తి అనేది లభిస్తుంది, బంధనాలు, ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ.